హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పోస్ట్ నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో తెలంగాణ రాజకీయాలపై ఒకసారిగా అందరి దృష్టి పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగనాథ్ ను హైడ్రా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తారా అందరూ ఉత్కంఠగా చూశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయిన తీరు ఆయనను హీరోయిక్ గా చూపించేదిగా ఉంది. ఒక అధికారికి అండగా ఒక ముఖ్యమంత్రి ఎంత బలంగా నిలబడిన సంఘటన ఇటీవల కాలంలో ఎక్కడా చూడలేదు. హైడ్రా కమిషనర్ ను తప్పించాలని హైకోర్టు ఆదేశాలపై రేవంత్ స్పందిస్తూ దీనిపై సమీక్ష చేస్తామని చెప్పారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. గతంలో సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ పై 400 కోట్ల దిక్కాడి కేసులు ఉన్నాయని రేవంత్ చెప్పారు. రంగనాథ్ పై 63 కోట్ల దిక్కాడి కేసులు ఉన్నాయని ఆయనను తొలగించమని ఆదేశాలు ఇచ్చిన సమయంలో హైకోర్టు పేర్కొన్న విషయం గమనార్హం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత హైడ్రాను స్వయంగా ఆయనే ఏర్పాటు చేశారు. అది నేరుగా సీఎం పర్యవేక్షణలోనే పనిచేస్తుంది. దానికి కమిషనర్ గా గత ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తున్న ఏవి రంగనాథ్ చండశాసనుడిగా పేరు పొందారు. ఆయనపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల నుంచి రంగనాథ్ కాపాడారన్న ప్రశంసలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ కి అండగా నిలవడాన్ని పలువురు అభినందిస్తున్నారు. రేవంత్ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటే కోర్టుతో ఘర్షణ ఏర్పడే అవకాశం ఎందుకని అధికారినే బలి చేస్తారు. కానీ స్వయంగా తన పర్యవేక్షణలో పనిచేస్తున్న హైడ్రా కమిషనర్ కి అండగా నిలవడం తన బాధ్యత అని రేవంత్ భావించారు. దృఢచిత్తంతో రంగనాథ్ కి అండగా నిలిచారు. సీఎం లాజికల్ గా గత సీఎస్ పై 400కు పైగా కోర్టు దిక్కడి కేసులు ఉన్న విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. దీనిపై పర్యవేక్షణలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.